సత్యసాయి జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఓ మాజీ పోలీస్ అధికారి వెనకుండి చక్రం తిప్పుతున్నారు. రిటైర్డ్ అయి 9 నెలలు గడుస్తున్నా ఆయన చెప్పినట్లుగానే పోలీస్ యంత్రాంగం నడుచుకుంటోంది. ఇప్పటికీ కూడా ఉరవకొండ పిఎస్లో సిఐ పోస్టు ఖాళీగా ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక సిఐ పోస్టు ఖాళీగా ఉంటే ఉన్నతాధికారులు ఎందుకు పట్టించుకోవటం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ పోస్టుపై వీఆర్పై ఉన్న పోలీసు అధికారులు ఆగ్రహిస్తున్నారు. ఎన్నో నెలలుగా ఖాళీగా ఉన్న పోస్టును అలా వదిలివేయటం కంటే ఎవరికో ఒకరికి ఇస్తే తమ భవిష్యత్తు మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉరవకొండలో ఒక మాజీ పోలీస్ అధికారి అయితే చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తుంది. 9 నెలలు రిటైర్డ్ అయ్యి 9 నెలలు అయినా సరే ఆయనే పోలీస్ స్టేషన్పై ఆధిపత్యం చెలాయిస్తున్నట్టు తెలుస్తుంది. మరోపక్క సిఐ పోస్టు ఖాళీగా ఉన్నా సరే ఆ పోస్టు భర్తీ చేయకపోవడంతో స్థానికులు అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. విజయ్, అనంతపురం జిల్లా ఉరవకొండలో ఎక్కడ జరగని వింత అయితే జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే దాదాపు 9 నెలలు అయింది ఒక సిఐ రిటైర్డ్ అయ్యి, అయినా కానీ ఆయనే ఆధిపత్యం చేస్తున్నాడు. 9 నెలల నుంచి ఆ పోలీస్ స్టేషన్ ఇప్పటికీ ఖాళీగానే ఉంది. అయితే ఇప్పటికే పోస్టింగ్ లేక చాలా మంది విఆర్ లో ఉన్న పోలీసులు తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు వీటిపైన. అయితే మాకు పోస్టింగ్ లేక సాలం జీతాలు, అంటే మాకు విఆర్ లో ఉన్నప్పుడు జీతాలు రాకపోవడంతో అప్పులు చేసి పిల్లలను చదివించుకుంటున్నాము అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా పోలీస్ స్టేషన్ కు మాత్రం సిఐని ఇంతవరకు ఇవ్వలేదు. దాదాపు 9 నెలలు గడుస్తున్నా కానీ ఆ స్టేషన్ కు పోలీస్ ఒక సిఐని ప్రకటించకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విఆర్ లో ఉన్న పోలీసులు కావచ్చు, అలాగే పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్న పోలీసులు కావచ్చు. ఏది ఏమైనా ఇట్లాంటి సంఘటన మొత్తానికి ఒక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఉరవకొండలో చోటు చేసుకుంది. ఉరవకొండ రూరల్ పోలీస్ స్టేషన్ లో దాదాపు 9 నెలలుగా ఖాళీగా ఎందుకున్నది, అసలు ఆ పోస్టింగ్ ఎందుకు ఇంకా ఇంతవరకు ఫిల్ చేయలేదు అనేది ఒక $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే అక్కడున్న సిఐ ఏదైతే రిటైర్డ్ అయ్యి ఇప్పుడు కూడా అక్కడే ఉంటున్న సిఐ అక్రమ దందాలు చేస్తున్నారని చెప్పి అయితే పేకాట, మక్క వంటి కార్యకలాపాలు ఇప్పుడు కూడా జరుపుతున్నారని చెప్పి అయితే ఒక ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మరి దీనిపైన ఉన్నతాధికారులు ఇప్పటికి కూడా స్పందించకపోవడం నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. అయితే ఉమ్మడి అనంతపురం జిల్లా కావచ్చు, ఇటు సత్యసాయి జిల్లా కావచ్చు, ఎస్పీలు అటు సతీష్ కుమార్, ఇటు జగదీష్ పూర్తి అవినీతి అధికారుల పైన పూర్తి ఉక్కుపాదం మోపుతున్నారు. అవినీతి పోలీసులలో ఇప్పటికే సస్పెండ్ చేసిన దాఖలాలు ఉన్నాయి, విఆర్ పంపించిన దాఖలాలు ఉన్నాయి. ఇలాంటి పోలీస్ అధికారులు ఉన్నా కానీ మరి ఇలాంటి విజయ్ అంటే పోలీస్ అధికారి రిటైర్డ్ అయి 9 నెలలు గడుస్తున్నా సరే ఎందుకు అంటే సిఐ పోస్ట్ ని ఎందుకు భర్తీ చేయలేకపోయారు? మరోపక్క ఈ రిటైర్డ్ అయినటువంటి అధికారి వెనక ఎవరున్నారు? అంటే ఒక ఉన్నతాధికారులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే రాజకీయ కోణంలో చూడొచ్చు అనుకోవచ్చా విజయ్? అయితే ఆ నియోజకవర్గం ఆషామాషి నియోజకవర్గం కాదు, స్వయాన ఆర్థిక శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అది. ఆ నియోజకవర్గంలో ఇప్పటికీ కూడా ఆ పోలీస్ అధికారిని మనం అంటే అక్కడ కేటాయించకపోవడంపై పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మరి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారికి ఈ విషయం తెలుసా లేదా అనేది అయితే మనకు స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఏదేమైనా అంటే కుటుంబ నేపథ్యం ఎవరైతే ఉన్నారో పయ్యావుల కేశవ్ కుటుంబ నేపథ్యంలో అంటే వారి బంధువుల నుంచి ఆ సిఐకి పూర్తి అండదండలు ఉన్నాయి అనేది అయితే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇలాంటి మంత్రి అయితే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఆ నియోజకవర్గంలోనే ఇలా జరగడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తున్నా. అయితే పోలీసులు కూడా దీనిపైన తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే దాదాపు 9 నెలల నుంచి ఇలాంటి పోస్ట్ ఖాళీగా పెట్టడం బదులు మాలాంటి వాళ్ళకి ఇస్తే ఎవరికో ఒకరికి కనీసం ఒక పోస్ట్ అయినా ఫిల్ అవుతుంది కదా అని వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం పైన అంటే ఏదైతే విఆర్ లో ఉన్న కాలంలో జీతాలు అనేది కూడా పూర్తిగా అందకపోవడం వల్ల వారు ఒక ఆవేదన వ్యక్తం చేసుకోవచ్చు. అయితే విఆర్ లో ఉన్న కాలంలో జీతాలు ఇవ్వకూడదని ఎక్కడ రాజ్యాంగంలో అంటే ఎక్కడా కానీ వాళ్ళ గైడ్ లైన్స్ లేకున్నా కానీ విఆర్ లో ఉన్న వారికి జీతాలు కూడా ఇవ్వట్లేదు అనేది పోలీసు అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే దీనిపైన ఇప్పటికే ఎవరైతే హోంశాఖ మంత్రి ఉన్నారో హోంశాఖ మంత్రి ఇప్పటికే అసెంబ్లీలో కూడా పోలీసులకు విఆర్ లో ఉన్న వారికి జీతాలు ఇవ్వాలి అని స్పష్టంగా చెప్పినా కానీ అమలు కాకపోవడం కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రవి,
విజయ్, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడా కూడా అంటే పారదర్శకంగా పాలన అయితే కొనసాగిస్తుంది. ముఖ్యంగా పోలీస్ శాఖపై కూడా దృష్టి కేంద్రీకరిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎందుకు అంటే ఒక అధికారి పోస్టును భర్తీ చేయలేకపోయారు? మరోపక్క ఒక ఆర్థిక శాఖ మంత్రి నియోజకవర్గంలోనే, అది పయ్యావుల కేసు నియోజకవర్గంలో ఈ విధంగా ఉందంటే ఏంటి? అంటే ఉన్నతాధికారుల ఒత్తిడి ఏమైనా ఉందనుకోవచ్చా, లేకపోతే సామాజిక వర్గ సమీకరణ నేపథ్యంలోనే ఆ మాజీ అధికారికి సహకరిస్తున్నారు అనుకోవచ్చా? అయితే ఈ మాజీ అధికారికి పూర్తిగా కుటుంబ నేపథ్యంలో వారికి సహాయ సహకారాలు ఉన్నాయి అనేది అయితే కొంచెము మనకైతే ఒకటి వినికిడైతే ఉంది. ఎవరైతే మాజీ అధికారి ఉన్నాడో ఆ మాజీ అధికారి గతంలో సస్పెండ్ అయిన వ్యక్తి, ఏదైతే ఏసీబీ ట్రాప్ లో ఇరుక్కున్న వ్యక్తి, అలాంటి వారికి అక్కడ తీసుకొచ్చి పోస్టింగ్ ఇవ్వడం అనేది కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి వీటిపైన పూర్తి ఏదైతే పోలీస్ అధికారులు పూర్తి దృష్టి సాధించి వీటిపైన వెంటనే ఈ పోస్టు భర్తీ చేయాలని చెప్పి అధికారులు పోలీస్ అధికారులు అయితే చాలా సార్లు అంటే డైరెక్ట్ గా చెప్పలేకుండా కానీ వారిలో వారు మదన పడుతున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా పూర్తిగా దీనిపైన దృష్టి సాధించి దీనిపైన వెంటనే ఆ పోస్ట్ ఫిల్ చేయాలని అయితే పోలీస్ అధికారులు డిమాండ్ చేస్తున్న సంగతి రవి. రైట్, థ్యాంక్ యూ విజయ్.